తెల్లవారుజాము నుంచే చర్చిలకు తరలివచ్చారు క్రైస్తవులు. దీంతో చర్చిలన్నీ జనాలతో నిండిపోయాయి. ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు ప్లాస్టర్లు. అయితే చర్చిల లేజర్ లైట్లతో అలంకరించారు. యేసునాథుడి పాటలతో చిన్న పెద్దలు సందడి చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ కుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మనతో మాట్లాడడానికి క్రిస్టియన్ మిత్రులు ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఒకసారి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఏ విధంగా జరుగుతుంది క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం? మొదటిగా మన న్యూస్ 360 ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ వేడుకలు అనేది మరి క్రైస్తవులకు చాలా ముఖ్యమైన పండగ. మరి క్రిస్మస్ అంటే మరి దేవుని క్రీస్తు యేసు యొక్క జననం. దాన్ని పురస్కరించుకొని మ్యాక్సిమం మన ఈ చర్చ్ సంఘస్థులు కూడా మరి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎక్కడున్నప్పటికి కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా వేరే వేరే రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా అందరు కూడా ఈ పండగకి వచ్చి అందరు ఒక్క దగ్గర కూడుకొని అందరూ కూడా ఇంట్లో పలహారాలు చేసుకొని అందరూ కూడా మన అన్న తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ అందరూ కూడా ఒక్క దగ్గర ఉండేసి ఈరోజు చాలా గ్రేట్గా చేసుకుంటారు. చాలా సంబరాలతో కూడి చేసుకుంటూ ఉంటారు. అదే రీతిగా మరి మేము కూడా మా అన్నతమ్ములందరం కూడా మా కుటుంబాలందరూ ఇక్కడ కూడుకున్నాము. అదే కాకుండా మరి ఇక్కడున్న మా ఫ్రెండ్స్ కానీ పాస్టర్లు కానీ అందరితో కూడి మరి ఈ ఆదివారం రోజు ఇక్కడ ప్రభు సన్నిధానంలో కూడుకొని చాలా ఘనంగా జరుపుకుంటాం. దీన్ని మేము చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి నిజామాబాద్ సిఎస్ఐ చర్చ్ స్పెషాలిటీ ఏంటి? నిజామాబాద్ సిఎస్ఐ చర్చ్ స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్గా మీరు చూసినట్టయితే అక్కడ ఉన్న ఓల్డ్ చర్చ్ అది 120 years బ్యాక్ చర్చ్. అది 120 years నుంచి ఇంకా స్టిల్ ఆ చర్చ్ రన్ అవుతుంది. ఈ లాస్ట్ ఇయర్ ఈ చర్చ్ ఓపెనింగ్ చేశాను. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ చర్చ్ నిజామాబాద్ డిస్టిక్లో కూడా చాలా బిగ్గెస్ట్ చర్చ్. అండ్ ఇది ఏమంటారంటే ఇది ఒక మినీ క్యాథడ్రల్ అంటారు. మినీ క్యాథడ్రల్ అంటే క్యాథడ్రల్ అంటే మెదక్ది మెగా చర్చ్. దాని తర్వాత నిజామాబాద్ చర్చ్ని మినీ క్యాథడ్రల్ అంటారు. ఇది చాలా ప్రత్యక్షమైన చర్చ్. అన్న మీరు చెప్పండి, అంటే ఏ విధంగా జరుపుకుంటారు క్రిస్మస్ సెలబ్రేషన్? అన్న క్రిస్మస్ అంటే అన్న చెప్పారు కదా, క్రీస్తు క్రీస్తు జననం. సో ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సిన పండుగ ఇది. ఓకేనా? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. మొత్తం అంటే ఈ నిజామాబాద్ అనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఫెస్టివల్ ఇది ఒకటే మాకు తెలిసి. అవునా? సో కాబట్టి అందరూ జరుపుకొని సంతోషంగా జరుపుకునే ఫెస్టివల్. మేమైతే బంధువులతో కలుసుకుంటా, మిత్రులతో కలుసుకుంటా, అందరితో కలుసుకుంటా జరుపుకుంటాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, క్రిస్మస్ స్పెషాలిటీ ఈజ్ జస్ట్ giving blessings to everyone, thanksgiving and hope, so joy, happiness. So I wish all of your viewers of News 360, I wish you Merry Christmas and Happy New Year as well. ఓకే, నిజామాబాద్లో అయితే క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరిని అడిగినా కానీ మేము సంతోషంగా జరుపుకుంటున్నాము, బంధుమిత్రులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. ఇది నిజామాబాద్ నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.